హలో అండి అందరికీ. ఎలా ఉన్నారు అందరూ? నా ఛానల్ చూసిన ప్రతి ఒక్కళ్ళకి కూడా చాలా థాంక్స్ అండి. అలానే నన్ను సపోర్ట్ చేసిన మా సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా నేను పేరు పేరున థాంక్స్ అయితే చెప్తున్నాను. కొత్తగా ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ అండి ఒక లైక్ ఏస్తేనే నా వీడియోకి అర్థం ఉంటది. మనం చేసే ప్రతి పనికి కూడా మనం ఒకళ్ళ సపోర్ట్ అనేది ఖచ్చితంగా అవసరం. అలానే మీరు చేసే లైక్ నాకు చాలా హెల్ప్‌ఫుల్ అవుతుంది. అలానే మీకు చాలా రోజుల నుంచి నా ఛానల్‌కి ఒక బటన్ అయితే వచ్చింది. అది చెప్దాం అనుకోని చాలా రోజులైతే చెప్పట్లేదు. ఇప్పుడు ఎందుకు చెప్తున్నానంటే నా ఛానల్ 20,000 క్రాస్ అయింది కాబట్టి ఇంక ఈ విషయం షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. దానికి తోడు నాలాగా ఎవరైనా కొత్తగా యూట్యూబ్ స్టార్ట్ చేయాలనుకుంటే వాళ్ళకి ఈ వీడియో ఫుల్ యూజ్‌ఫుల్ ఉంటది. కానీ ఇలా కొత్తగా యూట్యూబ్ స్టార్ట్ చేసిన వాళ్ళకి వచ్చిన ఒక చిన్న గిఫ్ట్ అయినా కానీ మనసుకి ఎంత హ్యాపీనెస్ ఇస్తదంటే అంత హ్యాపీనెస్ ఇస్తదనమాట. నాకు గూడా అంతే ఈ బటన్ అంత హ్యాపీనెస్ ఇచ్చింది. ఏ మనకి ఏంటంటే ఇంక ఇప్పుడు మనీ రావు, ఏమి రావు. కానీ ఒకళ్ళ సపోర్ట్ మనకి వస్తే బావుంటది కదా! అది కాక ఇది పంపించింది యూట్యూబ్ నుంచయితే కాదు. ఇది ఒక టెక్ ఛానల్ వాళ్ళు మనకి పంపించారనమాట. వాళ్ళు సాయి కృష్ణ టెక్ ఛానల్ అని మీ అందరికీ తెలిసే ఉంటది. వాళ్ళు టెక్ ఛానల్ అంటే మనకి యూట్యూబ్‌లో ఉండే సమస్యల గురించి, అలానే మన యూట్యూబ్ ఎలా గ్రో చేసుకోవాలి, థంబ్‌నెయిల్స్ ఎలా పెట్టుకోవాలి, అలా వాటి గురించి అయితే చెప్తా ఉంటారు. కొత్తగా నాలాగా యూట్యూబ్ స్టార్ట్ చేసే వాళ్ళకి ఈ వీడియో చాలా అంటే చాలా యూజ్‌ఫుల్ అయిద్ది. నాకు నేనున్నాను నాకిప్పుడు యూట్యూబ్ తెలీదు తొందరగా. వీడియోస్ తీయడం అంటే ఎవరికైనా వస్తది. అప్‌లోడ్ చేయడం అంటే ఎవరికైనా వస్తది. కానీ ఇప్పుడు యూట్యూబ్ కంటూ సెపరేట్ రూల్స్ ఉంటాయి. కాపీరైట్ కానీ నాన్ కాపీరైట్ మ్యూజిక్, థంబ్‌నెయిల్స్ చేయడము, ఈ వీడియో ఎడిటింగ్ చేయడం ఇలాంటివి చాలా ఉన్నాయి. ఇయన్నీ కూడా మనకి రావు. ఆ ఛానల్‌లో మనం అంతా క్లియర్‌గా చెప్తారు. కానీ అందరికీ మెసేజ్‌కి రిప్లై ఇవ్వడం వాళ్ళకి కుదరదు కాబట్టి నేను ఈ సబ్స్క్రిప్షన్ అంటే 3000 ఇస్తే మనం మనకి వాళ్ళు వాళ్ళ వాట్సాప్ నంబర్స్ ఇస్తారు. మనం అడిగే ప్రతి డౌటు వాళ్ళు చెప్తారు. కాపోతే యూట్యూబ్‌లో కంటే వాళ్ళొక వీడియో పంపిస్తారు మనకి. ఒక 5 అవర్స్ వీడియో దాకా ఉంటది. అంటే యూట్యూబ్ ఎలా స్టార్ట్ చేయాలి. యూట్యూబ్‌లో ఏముంటది? యూట్యూబ్‌లో ఏం పెట్టాలి? కాపీరైట్ లేకుండా థంబ్‌నెయిల్స్ చేయడం ఎలా? ఇయన్నీ కూడా వాళ్ళు మనకి పంపిస్తారనమాట. ఒక 10,000 అయితే మనకి సబ్స్క్రైబర్స్ ఈ బటన్ అనేది మనకి ఫస్ట్ పంపిస్తారు. ఈ బటన్ చూసుకొని ఎంత మురిసిపోతానో రేపు సిల్వర్ బటన్ వచ్చినా ఇంత హ్యాపీగా ఫీల్ అవ్వనేమో. ఈ బటన్ చూసాక సిల్వర్ బటన్‌కి ఇంకొక 1 స్టెప్పే ఉందన్నంత హ్యాపీ అనిపిస్తదనమాట. ఫస్ట్ బటన్ అయితే సాధిచ్చాను. ఇంక ప్రేక్షక దేవుళ్ళు మీ వల్ల ఇంకా రెండో బటన్ అయితే సాధించాలి అని కోరుకుంటున్నాను. మీ అందరూ కూడా అలా కోరుకుంటే నాకొక చిన్న లైక్ ఇచ్చి వీడియోని మీకు నచ్చిన వాళ్ళకైతే షేర్ అయితే చేయండి. అలానే ఇప్పుడు మనం సాయి కృష్ణ టెక్ ఛానల్ అని యూట్యూబ్‌లో కొడితే వాళ్ళ యూట్యూబ్ ఛానల్ వస్తది. మనం వాళ్ళ కిందెళ్లి కామెంట్ చేయాలనమాట. మేము మీతో సబ్స్క్రిప్షన్ తీసుకోవాలనుకుంటున్నామని. వాళ్ళ వాట్సాప్ నంబర్ కూడా ఇస్తారు మనకి. వాట్సాప్‌లో మనం మెసేజ్ చేస్తే 3000 మనం వాళ్ళకి కొడితే వాళ్ళు మనకి క్లాస్ పంపిస్తారు. రేపు మానిటైజేషన్‌లో ఏమైనా ఇబ్బందున్నా చూస్తారు. ఫ్యూచర్‌లో ఛానల్ హ్యాక్ అయినా వాళ్ళు చూస్తారనమాట. ఇప్పుడు చాలామంది ఛానల్ హ్యాక్ అయిందని చాలామంది అంటున్నారు కదా! అలా ఏమి ఇబ్బందుండదు. హ్యాక్ అయినా మళ్ళీ మన ఛానల్ తిరిగి తేడానికి వాళ్ళు ప్రయత్నిస్తారు. అది అనమాట. మీలో ఎవరైనా సరే ఇంట్రెస్ట్‌గా ఉంటే కొత్తగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయాలి అనుకుంటే, ఈ వీడియో వాళ్ళకి హెల్ప్‌ఫుల్‌గా ఉంటదని చెప్పి ఈ యొక్క వీడియో మీ గురించయితే తీస్తున్నాను. ఎందుకంటే వీడియోలో చాలామంది టెక్ ఛానల్స్ ఎళ్లి అడుగుతా ఉంటారు. అందరూ రిప్లై ఇవ్వడం కుదరదండి. వాళ్ళకి వేల మంది చేస్తా ఉంటారు మెసేజ్‌లు. పాపం అందరికి వాళ్ళు ఇవ్వలేరు. వాళ్ళని మనం తప్పు పట్టకూడదు. అలానే వీళ్ళు తొందరగా ఇస్తారంటే వీళ్ళకి బిజీ లేకపోతే ఇచ్చేస్తారు. లేకపోతే ఒక గంట లేట్ అయినా రిప్లై మనకి ఇస్తారనమాట. ఇబ్బందయితే లేదు. కానీ మనకొక ధైర్యంగా ఉంటది గదా! ఇంకెవ్వరిని అడగక్కర్లేదు. ఏ చిన్న డౌటున్నా మనం ఇసుక్కోకుండా క్లియర్ చేసేస్తారనమాట. డైరెక్ట్‌గా సాయి కృష్ణ అన్నయ్యే పెడతాడు. లేదు అంటే పక్కన వేరే వాళ్ళుంటారు కదా! వాళ్ళైనా పెడతారు మనకి. 2 నంబర్‌లు ఇస్తారు. మనకి ఇబ్బందుండదు ఆ విషయంలో మాత్రం. నాలాగా ఇంకా యూట్యూబ్ గురించి తెలీదు, మా వల్ల కాదు అనుకునే వాళ్ళు ఆళ్ళకి మెసేజ్ చేయాలి. కాకపోతే కొద్దిగా ఓపిక పట్టాలి. వాళ్ళు రిప్లై ఇవ్వడానికి టైం పట్టిద్ది. ఎందుకు అంటే వాళ్ళకి ఒక పని కాదు బొచ్చెడు పనులుంటాయి. చాలామంది మనలాంటి వాళ్ళు మెసేజ్ చేస్తూనే ఉంటారు కాబట్టి
మనం కాస్త వెయిట్ చేయాలి. కాకపోతే యూట్యూబ్ అనేది ఓన్ కంటెంట్ చేసుకోవాలి. ఓన్ కంటెంట్ చేసుకొని ఇంగ్లీష్ వచ్చి అంతా మాకు బాగా తెలుసు అనుకునే వాళ్ళకి ఈ టెక్ ఛానల్ అవసరమే ఉండదు. పక్కనోళ్ళ మ్యూజిక్, పక్కనోళ్ళ కంటెంటు, పక్కనోళ్ళ వీడియోలు కాపీ చేయకపోతే మనకి ఏ టెక్ ఛానల్ వాళ్ళ హెల్ప్ అవసరం ఉండదు. ప్లస్ ఇంగ్లీష్ రావాలి. ప్లస్ యూట్యూబ్ గురించి అన్నీ తెలిసుండాలి. కాపీరైట్, నాన్ కాపీరైట్ ఇయన్నీ తెలిసి ఉండాలనమాట. ఇలా అన్నీ తెలియకపోతే ఆ ఛానల్ తీసుకోవచ్చు. లేదు అంటే చక్కగా మీరు మీ కంటెంట్, మీ ఓన్ కంటెంట్ పెట్టుకోండి. పక్కన వాళ్ళది చిన్న వీడియో అయినా షేర్ చేస్తే మనకి ప్రాబ్లమ్ అయిద్ది. నేను చేసిన తప్పు ఫస్ట్ అదే అనమాట. వేరే వాళ్ళ వీడియో చిన్నదే పెట్టాను. దానికి తోడు ప్రైవేట్‌గా ఉండే మ్యూజిక్‌లు నో కాపీరైట్ మ్యూజిక్ అనేది డౌన్‌లోడ్ చేసి వీడియోకి యాడ్ చేశాను. దానివల్ల నాకు మానిటైజేషన్ అనేది తీసేశారనమాట. ఇంకొక 2 నెలలు మనం మానిటైజేషన్‌కి పెట్టుకోవడానికి ఉండదు. వీడియోస్ పెట్టినా వ్యూస్ రావనమాట. అందుకని చెప్తున్నాను. కొత్తగా ఎవరైనా ఛానల్ స్టార్ట్ చేయాలంటే మీ ఓన్ కంటెంట్‌ని పెట్టుకోండి. అప్పుడు ఇలాంటి మెడల్స్ ఎన్ని కావాలంటే అన్ని మనకి యూట్యూబ్ పంపిస్తది. కాపోతే దీనికి కావాల్సిందే మనకొక్కటే అనమాట. మన ఓన్ కంటెంట్, కష్టం ఒక్కటే మనకు కావాల్సింది. ఎంతోమంది యూట్యూబ్‌లో బాగుపడ్డ వాళ్ళు, పేరు తెచ్చుకున్న వాళ్ళు ఉంటారు. వాళ్ళల్లో మనము ఒకళ్ళుగా కావాలి అంటే, ఇలాంటివి రావాలి అంటే జనాలతో తిట్లు కూడా పడాలి. నోటికొచ్చినట్టు మాట్లాడతారు. వాళ్ళకి చేయడం చేత కాదు, చేస్తున్నోళ్ళని ఎక్కిరిస్తారు. ఇంకొక విషయం ఏంటంటే, మన అని ఎవ్వరిని నమ్మొద్దు. కొంతమంది వీడియో చూడరు. కొంతమంది చూసి కూడా డిస్‌లైక్‌లు కొడతా ఉంటారనమాట. వీడియో ఇది తగ్గిపోవాలని కొంతమంది అన్‌సబ్‌స్క్రైబ్ చేస్తారు తెలిసిన వాళ్ళే. ఇలాంటియన్నీ కూడా కావాల్సిన వాళ్ళే చేస్తా ఉంటారు. అలాంటి వాళ్ళను కూడా మనం తీసి పడేసి ఎంత బాగా ఇలాంటి వాళ్ళే మన ఎదుగుదలకి మెట్లనమాట. ఇలాంటి వాళ్ళు కూడా ఉంటారు. అసలు పట్టించుకోకూడదు. నాకు తెలుసు. తెలిసిన వాళ్ళే ఇలాంటియి ఎక్కువ చేస్తారు. తెలియని వాళ్ళకి మనం ఏంటో తెలీదు. మనం ఎదుగుతున్నా తెలీదు. ఏదో వచ్చింది నచ్చితే లైక్ కొడతారు. నచ్చకపోతే వదిలేస్తారు. కానీ తెలిసిన వాళ్ళు వామ్మో! వీళ్ళెక్కడ బాగుపడిపోతారా అని ఇలాంటి చిలిపి చేష్టలు చేస్తా ఉంటారు. అలాంటి వాళ్ళని కూడా లెక్క చేయొద్దు. దేవుడు చూస్తా ఉంటాడు. వాళ్ళొక్క కొట్టే డిస్‌లైక్ వల్ల మనమేమి కింద పడిపోము కదా! అదే మనకి పెద్ద ఆపర్చునిటీ అయిద్దేమో తెలీదు కదా! వాళ్ళలా డిస్‌లైక్ కొట్టినప్పుడే నాకర్థమైంది. మనం ఎంత ఎదిగాము అనేది, మనం ఇంకా ఎంత ఎదిగిపోతామని వాళ్ళు బాధపడుతున్నారని. అప్పుడే నేను ఊహిచ్చేసుకున్నా. ఆహా! పర్వాలేదు నేను చేస్తున్నాను. అందుకని డిస్‌లైక్ గొడుతున్నారు. ఇంప్రెషన్ తగ్గాలి అని. యూట్యూబ్‌కి తెలీదా? జనాలకు తెలీదా? చేసేవి ఎలాంటియా అని చెప్పి. అంటే ఇలాంటివా కూడా తట్టుకొని యూట్యూబ్‌లో మనం సక్సెస్ అవ్వాలి. మనం ఒక వీడియో తీసి ఇలా పెట్టుకోవడానికి ఎంత కష్టపడతా ఉంటామో చూసే జనాలకి అది తెలీదు. మనం ఎదుగుతున్నామనే అనుకుంటారు. ఎంత ఎదిగినా మన కష్టం అంత పడితే గానీ సోషల్ మీడియాలో ఒక ఆడపిల్ల అలాంటిది మాలాగా పల్లెటూరులో ఉండేవాళ్ళు ఇంత ఇంత వచ్చి పెడుతుంది అంటే ఎనకాల ఎంత డేర్ చేసి నేను పెడితే వస్తుందో వీడియో తెలియాలి కదా! అయినా కానీ తెలిసి కూడా అలా చేస్తున్నారంటే ఆళ్ళింక మనుషులు కాదనుకోవాలి. అలాంటి మనుషులు కాని మనుషులతో కూడా మనకి అనవసరం. మీ అందరూ ప్లీజ్ అండి ఒక లైక్ చేయండి.